అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రాంతంలో కొబ్బరి చెట్లు చనిపోవడంపై ఐన్యూస్ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. కొబ్బరి తోటలను మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. రైతులతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుప్తం డ్రైన్ కి సంబంధించినటువంటి ఆ సముద్రపు పోటు నీరంతా కూడా మరి డ్రెడ్జింగ్ జరగకపోవడం వల్ల సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము, మొవ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ యొక్క శంకరగుప్తంకు సంబంధించి 22.9 కిలోమీటర్లు పొడవు ఉంటే దానిలో మధ్యలో 8.5 నుంచి 16.5 కిలోమీటర్ల వరకు ఏదైతే డ్రెడ్జింగ్ జరగలేదో దాన్ని డ్రెడ్జింగ్ చేయడానికి 9.47 కోట్లు 9.47 కోట్లకి ఎస్టిమేషన్. అంటే రేపు వచ్చే వర్షాకాలం లోపల ఈ పనులన్నీ కూడా ప్రారంభించి 1 by 1 ఒక్కొక్కటి కూడా ఈ సమస్యను క్లియర్ చేయడానికి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. డ్రైన్స్ అవి పారకపోవటం వల్ల అటు గోదావరిలోకి అలాగే సముద్రంలోకి పోకపోవటం వల్ల ముంపు, పంటలు పాడైపోవటం, కొబ్బరి చెట్లు చనిపోవటం, అస్తవ్యస్తమైన జీవన విధానం ఏర్పడటం, ఎంటైర్ కెనాల్ సిస్టమ్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే స్ట్రెంగ్త్ అని మనం అనుకుంటున్నామో ఇంతవరకు ఈ నియోజకవర్గంలో అది ఒక శాపంగా మారింది ఈరోజు. అది కెనాల్ సిస్టమ్ అయి ఉండొచ్చు, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అయి ఉండొచ్చు, అలాగే రివర్ ఇరోషన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ కింద తయారైంది.